ఈ రెండు దేశాలు కనుక ముందుకు కదిలితే అమెరికా లాంటి దేశాలు ఈ రెండు దేశాల కాళ్ళ ముందు మోకరెళ్తుంది 100%. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తూ ఉన్నాడు, మొత్తం టారిఫ్లన్నీ కూడా పెంచుతూ ఉన్నాడు. సో ఈ టారిఫ్లు పెంచేటువంటి ఈ క్రమంలో అన్ని దేశాలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడాయి. సో మన దేశం భారతదేశం టార్గెట్గానే ఎక్కువ శాతం కనబడతా ఉంది. సో ఇప్పుడు చైనాను కూడా కొంత ట్రంప్ కొంత మచ్చికేసుకునే ప్లాన్లో ఉన్నాడు. సో ఎందుకంటే ఇటు భారతదేశం చైనా రెండింటి వేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి భారతదేశాన్ని, ఎందుకంటే ఇప్పుడు భారతదేశం కూడా దాదాపు 140 కోట్లు, చైనా కూడా 140 కోట్ల దగ్గర ఉంది. అంటే 280 కోట్ల మంది ప్రజలు. అంటే ఎవరైనా బిజినెస్ని కానీ చేయాలంటే ఖచ్చితంగా ఈ రెండు దేశాల మీద ఆధారపడతారు. ఎందుకంటే మార్కెట్ అట్లుంటుంది. మన భారతదేశం అనేది అందరికీ అలసైపోయింది. చైనాలో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఫేస్బుక్ అయినా కానీ, ఇన్స్టాగ్రామ్ అయినా కానీ, ట్విట్టర్ అయినా కానీ, ఇంకా ఎనీథింగ్ మన భారతదేశమే. అమెజాను వీటన్నిటి మార్కెట్ ఎక్కడ ఉంది? మన భారతదేశంలో ఉంది. మరి వాటిని తలదన్నే రీతిలో కనుక చేయగలిగితే బాగుంటుంది. కానీ తలదన్నే రీతిలో చేస్తారా? భారత్ చైనా స్నేహగీతిగా వివాదాలతో బంధాలు పాడు చేసుకోవద్దు. డ్రాగన్ ఏనుగు కలిసి నాట్యం చేయాలి. జిన్పింగ్ ఆ మూడో దేశ కోణం నుంచి మన బంధాన్ని చూడకూడదు. పరస్పర విశ్వాసంతో ముందుకు వెళ్దాం. ఇరు దేశాల్లోని 280 కోట్ల మంది సంక్షేమానికి కృషి చేద్దామని పిలుపు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇదొక మంచి పరిణామంగా మనమైతే చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ చైనా కలిస్తే ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలిగే సత్తా ఈ రెండు దేశాలకే ఉంటుంది. ఇక్కడ భారత్ చైనా మధ్య ఇప్పటి నుంచో కూడా వివాదాలు నడుస్తూ ఉన్నాయి. సో దాన్ని కొంత క్లోజ్ చేసే ప్రయత్నం జరగాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటా ఉన్నాం. సో ఇది కనుక సక్సెస్ అయ్యి ఈ రెండు దేశాలు కనుక ముందుకు కదిలితే అమెరికా లాంటి దేశాలు ఈ రెండు దేశాల కాళ్ళ ముందు మోకరెళ్తుంది 100%. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తూ ఉన్నాడు, మొత్తం టారిఫ్లన్నీ కూడా పెంచుతూ ఉన్నాడు. సో ఈ టారిఫ్లు పెంచేటువంటి ఈ క్రమంలో అన్ని దేశాలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడాయి. సో మన దేశం భారతదేశం టార్గెట్గానే ఎక్కువ శాతం కనబడతా ఉంది. సో ఇప్పుడు చైనాను కూడా కొంత ట్రంప్ కొంత మచ్చికేసుకునే ప్లాన్లో ఉన్నాడు. సో ఎందుకంటే ఇటు భారతదేశం చైనా రెండింటి వేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి భారతదేశాన్ని, ఎందుకంటే ఇప్పుడు భారతదేశం కూడా దాదాపు 140 కోట్లు, చైనా కూడా 140 కోట్ల దగ్గర ఉంది. అంటే 280 కోట్ల మంది ప్రజలు. అంటే ఎవరైనా బిజినెస్ని కానీ చేయాలంటే ఖచ్చితంగా ఈ రెండు దేశాల మీద ఆధారపడతారు. ఎందుకంటే మార్కెట్ అట్లుంటుంది. మన భారతదేశం అనేది అందరికీ అలసైపోయింది. చైనాలో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఫేస్బుక్ అయినా కానీ, ఇన్స్టాగ్రామ్ అయినా కానీ, ట్విట్టర్ అయినా కానీ, ఇంకా ఎనీథింగ్ మన భారతదేశమే. అమెజాను వీటన్నిటి మార్కెట్ ఎక్కడ ఉంది? మన భారతదేశంలో ఉంది. మరి వాటిని తలదన్నే రీతిలో కనుక చేయగలిగితే బాగుంటుంది. కానీ తలదన్నే రీతిలో చేస్తారా అంటే డౌటే నాకు. చేయరు. ఎందుకంటే మన దేశం పాలకులు ఎట్లుంటారంటే వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళ కాళ్ళ దగ్గర ఆధారపడి బతకాల్సిన పరిస్థితి ఉంటుంది మన నాయకులది. అలా నాయకులు ఉండబట్టే మన దేశం ఈ విధంగా తయారైంది. సో ఇప్పుడు ఈ యొక్క మార్పు ఏదైతుందో చైనా భారతదేశం మధ్య కనుక వ్యాపార బంధాలు కానీ వివిధ రకాల బంధాలను కనుక మనం వాణిజ్యపరంగా ఏర్పరచుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ఈ రెండు దేశాలే శాసించడానికి అవకాశం ఉంటుంది. స్వదేశీ ఉత్పత్తులే ముద్దు, ట్రంప్ సుంకాల వేళ మోడీ పిలుపు, ఆత్మనిర్భరతో అగ్రదేశంగా మారదాం. సో గత కొన్ని 50 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో నుండి యూపీఏ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావచ్చు, మన భారతదేశంలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్స్ పెంచాల్సింది పోయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మనం ఇతర దేశాల మీద ఆధారపడడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అదే ఒక 20-30 సంవత్సరాల నుంచి కనుక మన ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళి ఉంటే ఏ దేశం మీద కూడా మనం ఆధారపడకపోతుండే. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, ప్రతి దాని విషయంలో కూడా వేరే కంట్రీ మీద ఆధారపడిన పరిస్థితి ఏర్పడ్డది. సో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనబడతా ఉంది. పాలకులు ఎప్పుడు కానీ చిత్తశుద్ధి లేకుండా వాళ్ళ స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తారు కాబట్టి ఈ దేశం బాగుపడదు. నిజంగా స్వార్థం లేకుండా, రాజకీయ స్వార్థం లేకుండా, ఇవి లేకుండా ఒక చిత్తశుద్ధితో ప్రజల కోణంలో ఆలోచిస్తే దేశాలు బాగుపడితే ప్రజలు కూడా బాగుపడతారు. కానీ అదేవి కూడా ఈ పాలకులు చేయరు. భారత్, చైనా, రష్యా ఈ మూడు కలిసినాయంటే ప్రపంచం వాళ్ళ గుప్పిట్లో ఉంటుంది. 3 దేశాల గుప్పిట్లో ఉంటుంది. కొంచెం వాళ్ళు అటు సైడ్ నుంచి ఇటు మోడీకి కొంచెం తగ్గాలి, జిన్పింగ్ కొంచెం తగ్గాలి, పుతిన్ కూడా కొంచెం తగ్గితే ఈ 3 దేశాలు ఇంకా పరస్పర సహకారంతో భాగస్వామ్యంతో ముందుకు పోతే అమెరికా లాంటి దేశాలు ఆ 3 దేశాల ముందు మోకరిల్లుతాయి. 100% మోకరిల్లుతాయి.